ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన పోలాండ్ తో పాటు ఉక్రెయిన్ లో పర్యటించనున్నారు. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు కీలక ఆర్థిక భాగస్వామిగా ఉన్న పోలాండ్ కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ అడుగులు వేశారు. ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం పోలాండ్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన పోలాండ్ తో పాటు ఉక్రెయిన్ లో పర్యటించనున్నారు. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు కీలక ఆర్థిక భాగస్వామిగా ఉన్న పోలాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ అడుగులు వేశారు. పోలాండ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడున్న భారతీయులతో భేటీ కానున్నారు. ఈ పర్యటన అనంతరం ఆయన ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానంతో ఆయన ఈ పర్యటనకు పూనుకున్నారు. రష్యాతో యుద్దం కొనసాగుతున్న తరుణంలో ఉక్రెయిన్ లో శాంతి స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరారు. అలాగే పోలాండ్ కు ప్రస్తుతం బయలుదేరి వెళ్లిన నేపథ్యంలో అక్కడ భారతీయులతో కూడా భేటీ అవుతారు. తర్వాత ఉక్రెయిన్ లో పర్యటిస్తారు. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ప్రధానంగా ఈ భేటీ, ఈ విదేశీ పర్యటన దేనికోసం, దేని నిమిత్తం? చంద్రిక, 2 దేశాల్లో 3 రోజుల పాటు భారత ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. పోలాండ్, అదేవిధంగా ఉక్రెయిన్, ఈ దేశాల్లో ఈ యొక్క పర్యటన ఉండబోతుంది. గత 2 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ వాతావరణం, యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ కి సంబంధించి అన్ని దేశాలు కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి, యుద్ధాన్ని నిలిపివేయాలని. కానీ రష్యా మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మరి ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో ఈ యొక్క యుద్ధం పైన ఏం మాట్లాడతారు, ఇరు దేశాల సంబంధాల గురించి ఏ విధంగా స్పందించబోతున్నారు అన్న దాని మీద అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత పోలాండ్, ఉక్రెయిన్లలో భారత ప్రధాని పర్యటించబోతున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ వెళ్తున్నట్లుగా కూడా ప్రధాని మోదీ తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పోలాండ్ నుంచి శుక్రవారం 23వ తేదీన ప్రత్యేక రైలులో ఉక్రెయిన్ కు మోదీ వెళ్తారు. ఈ రోజు రేపు పోలాండ్ లో ప్రధాని పర్యటించబోతున్నారు. సో ఈ 2 దేశాల పర్యటన నేపథ్యానికి పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని యొక్క కీలక ప్రకటన కూడా చేశారు. 3 రోజులు రెండు దేశాల్లో పర్యటించబోతున్నాను. భారత్ పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన చేపడుతున్నాను. మధ్య ఐరోపాలో భారత్ కు పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉండబోతోంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లేందుకే ఈ యొక్క పర్యటన ఉపయోగపడుతుందని భారత ప్రధాని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై చర్చించబోతున్నారు. భారత్ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం కూడా చేసే అవకాశాలున్నాయి. గత 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారంపై కూడా ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తన ప్రకటనలో ప్రధాని మోదీ చెప్పడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ లో శాంతి స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని కూడా ఆయన ఆశిస్తూ ఈ ప్రకటన చేయబోయారు. అయితే ఇది చాలా కీలకమైనటువంటి ప్రకటన చెప్పొచ్చు. 2 దేశాలు 3 రోజుల పాటు ఆయన పర్యటించి శుక్రవారం మళ్ళీ తిరిగి ఢిల్లీకి రాబోతున్నారు. చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.